కోరి విషయంలో మరో వివాదం తెరపైకొచ్చింది. తాంత్రిక పూజల పేరుతో బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేసినట్లుగా మోకిలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు. ఫిబ్రవరి 25న ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తారని అఘోరి బెదిరించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఇటు తాంత్రిక పూజలు చేస్తానంటూ బెదిరించడం, డబ్బులు కావాలని డిమాండ్ చేయడం అఘోరి చేసినట్టుగా ఎఫ్ఐఆర్ నమోదైనట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? తాజ్, అఘోరి లేడీ అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పైన పలు కేసులు నమోదవుతున్నాయి. ఈయన చేసిన మోసాలు కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న పరిస్థితి. మోకిలా పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరి 25వ తేదీన మోసంతో పాటుగా పలు బెదిరింపులకు పాల్పడ్డ కేసు కూడా ఎఫ్ఐఆర్ నమోదైన పరిస్థితి. అయితే ఓ బాధితురాలకు ప్రత్యేక పూజలు చేస్తానని నమ్మించి ఇటు పుట్టినరోజు అని చెప్పి తనతో చనువుగా ఉంటూ తన ఇంటికి వచ్చి ఇటు ప్రగతి రిసార్ట్, శంకర్పల్లి మండలం, రంగారెడ్డి జిల్లా ప్రగతి రిసార్ట్లో ఉండే ఓ బాధితురాలు ఇంటికి వచ్చి తనతో చనువుగా ఉంటూ తన కుటుంబ సభ్యులకు సంబంధించిన అన్ని సమస్యలు తెలుసుకొని ఆమె సమస్యలన్నింటినీ దూరం చేస్తాను, ప్రత్యేక పూజలు చేయాలి, ఉజ్జయినికి వెళ్ళి ఆ పూజలన్నీ తాంత్రిక పూజలు చేస్తే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయంటూ ఆమెని నమ్మించి దాదాపు 10 లక్షల రూపాయలు అడగగా 5 లక్షల రూపాయలు తీసుకొని ఖర్చుల మితం అదే i20 కారులో తాను అఘోరి యూజ్ చేసే కారులోనే తమని తీసుకెళ్లినట్లుగా కూడా వారు చెప్తున్నారు, ఫిర్యాదులో పేర్కొన్నారు. 5 లక్షల రూపాయలు చెల్లించిన అనంతరం ఉజ్జయినికి తీసుకెళ్లి ఒక ఫామ్ హౌస్లో ప్రత్యేక పూజలు చేశారు. పూజలు చేసిన అనంతరం కూడా మరో 5 లక్షలు ఇవ్వాలి, ఇవ్వకపోతే మీ పూజ భగ్నమైపోతుంది, మీకు ఫలితం రాదు అని చెప్పి మరో 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లుగా కూడా ఆమె చెప్పింది. మరో 5 లక్షలు తమ వద్ద లేకున్నా కూడా వేరే వారి దగ్గర బాధితురాలు అరేంజ్ చేసి అఘోరికి సంబంధించినటువంటి అలియాస్ శ్రీనివాస్ సంబంధించినటువంటి అకౌంట్లో వేసినట్లుగా కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ మొత్తం డబ్బు తీసుకున్న అనంతరం కూడా మోసానికి పాల్పడి ఇలాంటి ఫలితం లేదంటూ కూడా వాళ్ళు మోకిలా పోలీసులను ఆశ్రయించారు. మనం చూడొచ్చు, ఎఫ్ఐఆర్ కాపీని కూడా మనం చూడొచ్చు. మోకిలా పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరి 25వ తేదీన ఘటన జరిగింది, ఏదైతే అఫెన్స్ జరిగింది, బాధితురాలు ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలను మనం ఒకసారి చూస్తే ఫిబ్రవరి 4వ తేదీన జనవరి 1న అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ తన పుట్టినరోజు కారణంతో తన ఇంటికి వచ్చి పొద్దుటూరు ఇక్కడ ప్రగతి రిసార్ట్లో ఉన్నటువంటి వారి ఇంటికి వచ్చి ఆ బాధితురాలకి మాయమాటలు చెప్పి పూజలు చేయాలంటూ వాళ్ళ కుటుంబ సభ్యుల సమస్యలన్నింటినీ తెలుసుకొని వాటన్నింటి నుంచి బయటపడాలంటే ప్రత్యేక తాంత్రిక పూజలు చేయాలి, అది ఇక్కడ కూడా కాదు ఉజ్జయినికి తీసుకెళ్లి చేయాలంటూ ఆమె నమ్మించినట్లు కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ మొత్తం ఘటన పైన ఉజ్జయినికి తీసుకెళ్లడం, తాంత్రిక పూజలు చేయడం, అనంతరం వాళ్ళు ఇక్కడికి వచ్చిన అనంతరం కూడా ఆ పూజకు సంబంధించిన మరికొంత డబ్బు కావాలంటూ అఘోరి డిమాండ్ చేసినట్టుగా కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలు తన భర్తకు కూడా పూర్తిగా మాయమాటలు చెప్పి నమ్మించినట్లు కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి. ఉజ్జయినికి తీసుకెళ్లి ఫామ్ హౌస్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కూడా మొదట 5 లక్షల రూపాయలు చెల్లించిన అనంతరం కూడా మరో 5 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ తన బ్యాంక్ అకౌంట్కు బలవంతంగా భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి బెదిరించి ఆమె ట్రాన్స్ఫర్ చేసినట్లు కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మొత్తం ఘటన పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 25వ తేదీన బిఎన్ఎస్ సెక్షన్ 308(5), 318(1), 351(4), 352 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. బెదిరింపులకు, భయభ్రాంతులకు, చంపుతామంటూ బెదిరింపులకు గురి చేయడంతో పాటుగా మోసం చేసిన కేసులపైన కూడా సెక్షన్లపైన కూడా మోకిలా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మనం చూడొచ్చు, ఇప్పటికే అఘోరిగా పేరున్నటువంటి లేడీ అఘోరిగా పేరున్నటువంటి తను ఇప్పటికే ఒక పెళ్లి చేసుకుని శ్రీవర్షిని విషయంలో కూడా పెద్ద ఎత్తున సంచలనంగా మారిన నేపథ్యంలో మరో మహిళను కూడా మరో యువతిని కూడా పెళ్లి చేసుకున్నట్లు కూడా ఈ సంచలన విషయాలు ఈరోజు బయటకు వచ్చిన నేపథ్యంలో మరికొన్ని మోసాలు కూడా అఘోరి పైన బయటికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తమని ఏదైతే ఈ బాధితులు మోకిలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలని చివరిగా తన వద్ద తల్వార్లు అంటే మారణాయుధాలు, తుపాకీ ఉన్నాయి, మిమ్మల్ని చంపేస్తా, డబ్బు ఇవ్వకపోతే అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినట్లు కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి ఇదే తరహాలో మరికొంతమందిని అఘోరి మోసం చేసినట్లు కూడా పలు కేసులు బయటకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే బాధితులు కొంతమంది బయటకు వస్తున్నారు. మోకిలా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు పైన కూడా పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇటు కొన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే అఘోరికి సంబంధించి అనేక సంచలన విషయాలు బయటికి రావడం, ఇటు శ్రీవర్షిని విషయంలో కూడా తల్లిదండ్రుల వద్ద నుంచి మాయమాటలు చెప్పి తీసుకెళ్లినట్లు కూడా కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చినాయి. ఈ నేపథ్యంలో శ్రీవర్షిని
తను సొంతంగా వెళ్తున్నట్లుగా కూడా ఆమె మళ్ళీ అఘోరి దగ్గరకు వెళ్ళడం, ఈ నేపథ్యంలో మొదట ఎవరైతే వివాహం చేసుకున్నానని చెప్పి మరో మహిళ కూడా బయటికి రావడం, తాజాగా మోకిలా పోలీస్ స్టేషన్లో తాంత్రిక పూజల పేరుతో, ఎందుకంటే జనరల్గా అఘోరీలు అంటే జనరల్గా ప్రత్యేక పూజలు చేస్తుంటారు, వారి వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, కుటుంబ సమస్యలు కావచ్చు, కొన్ని ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, అన్నీ తీరిపోతాయంటూ కొంతమంది నమ్ముతారు. అఘోరీలు అంటే పవిత్రంగా ఉంటారు, వాళ్ళు కొంత కట్టుదిట్టమైనటువంటి కొన్ని ప్రత్యేక పూజలు చేస్తారన్న నేపథ్యంలో ప్రజలు నమ్ముతుంటారు. కానీ ఇక్కడ లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్గా ఉన్నటువంటి పేరున్నటువంటి తాను గత కొన్ని రోజులుగా మనం చూడొచ్చు, ఒక 6 నెలలుగా హైదరాబాద్ నగరంలో పోతే కొన్ని తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో కొంచెం సంచలనంగా మారిన నేపథ్యంలో కొంతమంది బాధితులు ఈ విధంగా మోసపోయినట్లుగా కూడా సంచలన విషయాలు అఘోరి విషయంలో బయటకు వస్తున్న నేపథ్యంలో మరి ఈ అంశాలు, మోసాలకు సంబంధించిన అంశాలు వెలుగులోకి రావడం, పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు కావడం, మరి దీనిపైన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి. అఘోరి మోసాలపైన సంచలన విషయాలు బయటకు వస్తున్న నేపథ్యంలో మరి ఈ మోసం పైన ఇప్పటికే 2 పెళ్లిళ్లపైన స్పందించిన అఘోరి తాను మోసం చేసి ప్రత్యేక పూజలు, తాంత్రిక పూజల పేరుతో డబ్బులు తీసుకుని, ఎందుకంటే ఆమె జనరల్గా చాలా సందర్భాల్లో అఘోరి మాట్లాడుతూ మేము ఎలాంటి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో జోలికి వెళ్ళాం, డబ్బులు తీసుకోము, పూజల పేరుతో మోసాలు చేయము, నేను చాలా సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తున్నట్లుగా కూడా కొన్ని అనేక అంశాల్లో ఆమె స్పీచ్లు ఇచ్చింది, అనేక అంశాల్లో ఆమె చెప్పింది. కానీ ఇక్కడ దాదాపు 9,80,000 రూపాయలు ఆమె తీసుకుంది, 10 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది, 5 లక్షలు ఇచ్చినా కూడా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఉజ్జయినికి తీసుకెళ్లి తాంత్రిక పూజలు చేసి తమ వద్ద 10 లక్షలు కాజేయడంతో పాటుగా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తాము మోసపోయామని గ్రహించి బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరి ఈ తరహా బాధితులు ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా పోలీస్ శాఖ కూడా నిఘా పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. అఘోరి విషయంలో ఇప్పటికే 2 సంచలన విషయాలు బయటికి రాగా, మోసాలు, తాంత్రిక పూజలతో మోసాలకు పాల్పడ్డ అంశాలు కూడా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఈ అంశాలపైన అఘోరి ఎలా స్పందిస్తారనేది చూడాలి. పోలీస్ శాఖ కూడా ఇప్పటికే కేసులు నమోదైన నేపథ్యంలో ఎలాంటి చర్యలు ఉంటాయి అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పైన అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాగర్.